అండి. మనం బయట తీసుకునే టమాటా పచ్చడి లాగానే ఉంటుందండి. దాదాపు మనం 1 మంత్ దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, న్యాచురల్గా కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మనం ఆవాలు, మెంతులు, జీలకర్ర, అందులోనే కాస్తంత గల్లుప్పు యాడ్ చేశానండి. వీలైనంత వరకు గల్లుప్పు యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ విధంగా ఒకసారి పౌడర్ చేసుకుందామండి. ఫస్ట్ ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా టమాటాలు వేయించి పెట్టుకున్నాం కదండి, అవి దాంతోపాటు ఒక 4 చున్నులపాయ రెబ్బలండి. చున్నులపాయలు అనేది నేను ఒక 4 వేస్తున్నానండి. తర్వాత మనం తాలింపులు యాడ్ చేసుకుందాం, సరిపోతుంది. ఈ విధంగా టమాటాలు పేస్ట్ చేసాం కదండి, అదే టమాటాలు బాగా వేయించాం కదా, వేయించిన టమాటాల్లోకి కాస్తంత కారం, ఒక 2 కప్స్ టమాటాలకి